నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ఓరుగల్లు ప్రజల ఇలువెల్పుగా కొలిచేటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఒక్కళ్ళు కూడా దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గా అమ్మవారి మాలను అయితే స్వీకరిస్తూ ఉంటారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఏదైతే శరన్నవరాత్రులకు సంబంధించి ఇంద్రకీలాద్రిలో విజయవాడ అమ్మవారికి ఎలా అయితే పూజలు నిర్వహిస్తారో అలానే తెలంగాణలో ఓరుగల్లు ఇలువెల్పైనటువంటి భద్రకాళి అమ్మవారికి కూడా ఇక్కడ అలానే శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. కానీ ప్రతి ఏటా ఇక్కడ తెప్పోత్సవం జరిగేది, కళ్యాణం జరిగేది. ఇక్కడ ఏదైతే ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇక్కడ మాడవీధులు కానివ్వండి, చెరువుకు సంబంధించి కానివ్వండి, వాటర్ అనేది బయటికి పంపించేసి అభివృద్ధి కార్యక్రమాలను అయితే వీళ్ళు ముమ్మరం చేశారు. అయితే ఇక్కడ తెప్పోత్సవం ఎప్పుడు జరిగేది, ఈసారి జరుగుతుందా లేదా, అసలు జరిగితే ఎలా చేస్తారు ఏంటి, ఇలాంటి మరిన్ని విశేషాలని ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం గర్భగుడిలో ఉన్నాం. వారి గురించి ఎప్పుడు కూడా ప్రతి పండగ గురించి కూడా శేషయ్య గారు చెప్తే విశిష్టత గురించి తెలుస్తుందంటూ కూడా ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకం. అయ్యగారిని అడిగి ఈ శరన్నవరాత్రుల భాగంగా అమ్మవారు ఏ రూపాల్లో దర్శనం ఇవ్వనున్నారు ఏంటనేది అడుగుదాం. నమస్తే అయ్యగారు. దీర్ఘాయుష్మతి భవ. మీ టీవీ వీక్షకులందరికీ భద్రకాళి అమ్మవారి అనుగ్రహం కలగాలని, సకల జనులకు అమ్మవారి అనుగ్రహం కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోరికలకు కొంగు బంగారముగుచు ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో ఈరోజు శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి మనిషి కోరుకునేది సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. పుణ్య సముపార్జన వలన, చేసుకున్న పుణ్యం వలన సుఖం కలుగుతుంది. అది ఇహపర సుఖాలు. ఇహలోకంలో దైన్య స్థితి లేని జీవనం, పరంలో ముక్తి. ఆ సచ్చిదానంద ఘనమైన ఆ పరమాత్మ స్వరూపం దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు భద్రకాళిగా అవతరించింది అని దేవి భాగవతం చెప్తుంది. తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహాని. కోటి యోగిని గణములతో కూడి ఆ దుర్గా భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది దుర్గాష్టమి అనబడే రోజున ప్రాదుర్భావం చెంది భద్రకాళిగా భూమండలం మీద అవతరించిన పరమ పావనమైన ప్రదేశం ఈ భద్రకాళి దేవస్థానం. కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ భద్రకాళి దేవస్థానం. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యాం మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత సర్వాబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యత్తిన సంశయ. ఈ శరత్కాలంలో మనం ఇందాకే అనుకున్నాం, మనకు కావలసింది సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. సమస్తమైన పాపాన్ని నాశనం చేసుకోవడం ద్వారా దుఃఖం దూరం అయిపోతుంది. పుణ్యప్రాప్తి ద్వారా సుఖం కలుగుతుంది. సమస్తమైన పాపాన్ని ధ్వంసం చేసి అక్షయమైన పుణ్యప్రాప్తి కలిగించేది ఏదైనా ఉన్నదా వ్రతం అంటే అది నవరాత్ర వ్రతం, దేవీ నవరాత్ర వ్రతం. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యాం మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత సర్వాబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యత్తిన సంశయాన్ని. సమస్త ఈ శరత్కాలంలో ఎవరైతే ఈ పూజను మహాపూజ అంటారు, ఎవరైతే ఈ పూజ చేస్తారో, నా మహాత్మ్యాన్ని ఎవరైతే అవధరిస్తారో సమస్తమైన బాధల నుండి వాళ్లను వినిర్ముక్తులను చేసి వాళ్ళకి ధనధాన్య సుతాన్వితులను చేస్తాను అని అమ్మవారు మార్కండేయ పురాణాంతర్గత సప్తశతిలో ప్రమాణం చేసింది. కాబట్టి ఈ శరత్కాలంలో ఈ ఆశ్వయుద్ధ పాడ్యం నుంచి 9 రోజుల పాటు అమ్మవారికి నవరాత్రి వ్రతం చేస్తారు. అంటే మనకి నవరాత్రుల్లో ముఖ్యంగా ఏదైతే అమ్మవారికి ఇక్కడ మనము ఈ కళ్యాణం తర్వాత కూడా మనకి తెప్పోత్సవం చేసేవారు. ఈసారి అది కొంచెం బయట జరిగే పరిస్థితి లేదు, కానీ జరిపిస్తారా, ఎలా జరగబోతుంది? కటాహం అనేది గుళ్ళోనే చిన్న కటాహం ఏర్పాటు చేసుకొని ఆ తెప్పోత్సవాన్ని నిర్వహిస్తాం. అది పెద్దగా ఊరంతా కనపడదు. చిన్నగా కటాహం అంటే పెద్ద గిన్నె, ఓ గాబంటారా ఏమంటారు, దాంట్లో అమ్మవారిని కోలలాడించి మళ్ళీ గుళ్ళో చేరుస్తాం. అంటే యథావిధిగా ఎప్పట్లానే జరుగుతుందంటారు.
ప్రస్తుతం మనతో భద్రకాళి ఆలయం ట్రస్ట్ బోర్డు మెంబర్లు ధర్మకర్తలు ఉన్నారు. శ్రవంత్ అక్క ఉంది. అక్క నమస్తే అక్క. నమస్తే అక్క. ఎట్లున్న ఏర్పాట్లు ఈసారి మొత్తం కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత మొదటిగా వచ్చినటువంటి శరన్నవరాత్రులు దసరాకి ఎలా ఉంది ఏర్పాట్లు? వచ్చిన భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చూస్తేనే మీకు అర్థమైపోయినట్టుంది. గుడిలో ఫస్ట్ అడుగు పెట్టగానే అమ్మవారు బయట వాతావరణం అంతా రూపురేఖలు చేంజ్ అయినాయి. చాలా సంతోషంగా ఉంది. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఏంటంటే మేము వచ్చిన 2-3 నెలలకే మన శాకాంబరి ఉత్సవాలు జరిగినాయి, శ్రావణం వచ్చింది, అలాగే ఇప్పుడు శరణ్య నవరాత్రి ఉత్సవాలు. ఈ ఉత్సవాలలో మేము భాగస్వాములు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే భక్తులకు మా ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. క్యూ లైన్లు కానీ ఏవి కానీ భక్తులు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే 9 రోజులలో ఒక 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వస్తారు. రోజు మన అమ్మవారు చూడండి భక్తులు ఎలా పెరిగిపోతున్నారు. ఎందుకంటే కోరుకుంటే కొంగు బంగారం చేసే తల్లి మన భద్రకాళి అమ్మవారు. మన వరంగల్ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇప్పుడు అమ్మవారిని చూసినట్టయితే ప్రత్యక్షించి అమ్మే వచ్చి అక్కడ కూర్చొని పూజలు చేపించుకునే విధంగా ఉన్నది. చాలా సంతోషం. అందరికీ మన వరంగల్ హన్మకొండ ప్రజలందరికీ శరణ్య నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. అంటే అమ్మకి ఆడబిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ కూడా బిడ్డ లెక్కనే చూస్తారు. ఇక్కడ మీరు ఇంత దగ్గరగా ఉండి సేవ చేసే భాగ్యం దక్కింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు మేము అన్నను నమ్ముకున్నందుకు మాకు ఈ అవకాశం ఇవ్వడం మా జన్మధన్యం. మేమైతే ఎలా మా కన్న తల్లిని దగ్గర నుంచి చూసుకున్నామో అమ్మను కూడా అలాగే దగ్గర చూసుకుంటున్నాం. అంటే చూడండి, మేము వచ్చిన 3-4 నెలల్లో అమ్మవారు రోజు ఒక అవతారంలో ఉంటుంది. కానీ ఈ రోజు చూడగానే అసలు ఒళ్ళంతా పులకరించి చాలా సంతోషంగా ఉంది. చాలా ఈ జన్మ ఇక్కడికి చాలానే సంతోషంగా ఉన్నాం మేము. అంటే జీవితంలో ఇంకేం చేయకుండా ఇది ఒక్కటి తృప్తి కలిగించేలా ఉన్నట్టుంది మీకైతే. చాలా ఏంటంటే చాలు, ఈ జన్మకి ఇది చాలు. అమ్మని ఇంత దగ్గర నుంచి చూడడం, మనం ఇంత దగ్గర నుంచి మొక్కుకోవడం చాలు. నా జన్మ ధన్యమైంది. ఈరోజు ఈ క్షణం నా ప్రాణం వదిలేసినా సంతోషంగా వదిలేస్తాయి. ఎందుకంటే భద్రకాళి అమ్మవారు గుడిలో అడుగు పెట్టడమే ఒక ప్రత్యేకత. అలాంటిది మేము సేవ చేసుకునే భాగ్యం కలిగింది. ఇంత దగ్గర నుంచి చూడడం, మన అమ్మ మన తల్లి అయితే మన కన్న తల్లి ఎలా అయితే ఎత్తుకొని మనకు పాలిస్తుందో అమ్మ మమ్మల్ని కాళ్ళ దగ్గర పెట్టుకుంది. చాలా సంతోషం. మేము మా అవకాశం ఉన్నంత వరకు అమ్మవారి దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరిని మేమైతే ఎలా సంతోషించుకుంటూ అమ్మని దగ్గర నుంచి దర్శనం చేసుకుంటానో అందరికి ఇబ్బంది లేకుండా దర్శనం చేపిస్తాం. ఖచ్చితంగా ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే 5-10 నిమిషాలు లేట్ అవుతూ ఉంటుంది దర్శనం. ఓపిక బట్టి అందరం లైన్లలో ఒకరికొకరు వచ్చి దర్శనం చేసుకుంటే అమ్మ అందరికీ దర్శనం ఇస్తుంది. కోరుకున్న మొక్కులు కొంగు బంగారం చేస్తుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటూ వరంగల్ దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనతో ఇంకొక ధర్మకర్తున్నారు. నమస్తే అన్న. అంటే వచ్చేటువంటి భక్తుల్లో చాలా మంది వినపడేది మా తరపున రిక్వెస్ట్, వీఐపీలని ఎక్కువగా చూస్తున్నారు, భక్తులు సామాన్య భక్తులకి దర్శనం ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అంటే ఒక పొలిటికల్ వాళ్ళు వస్తే వాళ్ళ వెనకాల ఒక 10-20 మంది రావడం వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇప్పుడు మాకు చెప్తున్నారు. దాని మీద దృష్టి సారించగలరా? ఈసారి మా ట్రస్ట్ బోర్డ్ మీటింగ్లో దాని గురించే ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒకటే క్యూ లైన్ ధర్మదర్శనానికి 50 రూపాయలు 100 రూపాయల టికెట్లు ఉండడము, అది 2-3 లైన్లుగా విభజించి ధర్మదర్శనానికి ఎంతమంది వచ్చినా కూడా అధిక సంఖ్యలో అమ్మవారికి దర్శనం చేసే విధంగా ట్రస్ట్ బోర్డు కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీన్ని ఒక 20 రోజుల నుంచి చాలా ఎంతో అద్భుతంగా వాటిని క్యూ లైన్లను సపరేట్ గేట్ కూడా ధర్మదర్శనానికి 2000 కూడా పెట్టడం జరిగింది. ధర్మకర్తలు మరియు ఈవో మేడం గారు, అదే మా సూపరింటెండెంట్ గారు, ఆలయ బృందం మొత్తం అందరూ కూడా అర్చక బృందం కూడా కలిసి ఎంతో అద్భుతంగా అమ్మవారికి సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా అందరూ భక్తులందరికీ కూడా మధ్యాహ్నము సాయంత్రము అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా టెంపుల్లో యథావిధిగా పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులు అమ్మవారిని ఎంతో ప్రేమతోని శ్రద్ధతోని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అందరు పొందగలరని మనవి. అంటే ఇన్ని సంవత్సరాల్లో ధర్మకర్త మండలి అనేది లేక కొంచెం అస్తవ్యస్తంగా ఉందనేది ఒక టాక్ ఉండేది. కానీ మీరంటూ వచ్చి మీ మార్క్ వేయనున్నారా? అంటే రూపురేఖలు మారినాయి, పెయింటింగ్ వేస్తున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు, మనకి మాడ వీధులు కానివ్వండి, ఇటంతా చూసుకుంటే ఆలయం డెవలప్మెంట్ అవుతుంది. మీరు అడుగు పెట్టారు. ఇది మీరు ఎలా భావిస్తారో, అలానే ధర్మకర్త మండలి పలానా ఇయర్లో ఉన్న వాళ్ళు ఇలా చేశారు అని ఒక మార్క్ వేయబోతున్నారా? మాకు మేము రావడమే ఈ ఉత్సవాలు మన గౌరవనీయులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు మేము ఏది చెప్పడం, ఏది మాకు టెంపుల్కి ఇది కావాలి అంటే చేసేద్దాము అనే తప్ప వేరే మాట లేకుండా అన్న మాకు ముందుండే ధైర్యంతో టెంపుల్ అభివృద్ధిలో మీరు
ఏ పని ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొచ్చి మీరు టెంపుల్ పనులన్నీ కూడా సకాలంలో కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయాలి. ఎందుకంటే మనకు ఆ ఇచ్చిన అవకాశం అమ్మవారు, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఎక్కడ కూడా టైము వేస్ట్ చేయకుండా టెంపుల్కు మీ సహాయశక్తులు ఎంత ఉన్నా కూడా మీరు అందరూ ట్రస్ట్ బోర్డు అందరూ కూడా టైం వేస్ట్ చేయకుండా అన్ని కార్యక్రమాలను విజయవంతంగా చేయండి అని చెప్పి మాకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు టెంపుల్ ఏం జరుగుతుందనే దృష్టి మా మీద పెట్టుకుంటూ అన్నగారు ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మాకెంతో సంతోషంగా ఉంది ఈ విషయంలో. ఏర్పడినటువంటి కొత్తగా నూతనంగా వచ్చినటువంటి ధర్మకర్త మండలి ఆలయ అభివృద్ధి పనులు కానివ్వండి, వచ్చేటువంటి భక్తులకి కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా డైరెక్ట్గా నేరుగా ధర్మకర్తలతో మాట్లాడి ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పుకునే అవకాశం కూడా వీళ్ళు కల్పిస్తూ వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం వీఐపీ అనే సామాన్యులైనా ఎవరైనా అమ్మ ముందు ఒకటే అనే ఒక నినాదంతో వీళ్ళైతే ముందుకెళ్లడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.